సో హాయ్ గాయ్స్, ఈరోజు అయితే గోవిందరాజు గుట్టకి వెళ్తున్నాం. ఇంట్లో నుండి బోర్ కొడుతుందని చెప్పి ఏదో టెంపుల్ పోదామని చెప్పి. సో నేను ఇక మనతో వచ్చేది ఎవరు అంటే తెలుసుగా, చూపెడతా. అజయ్ మొలకలు వచ్చేసాయి. గుర్తుపట్టాలి కదా గాయస్, తిరుపతి పోయినాం వీటితోటే, మళ్ళా వెంకటేశ్వర స్వామి గుడికి వీటితోటే పోతున్నా. ఓకే, మరి గోవిందరాజు గుట్టకు వెళ్ళాక చూపెడతా. సో కూరగాయల మార్కెట్ దగ్గరకు వచ్చేసాం గాయస్. ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఎన్ని కిలోమీటర్లు రా? ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది గాయస్, అంతే. సో టెంపుల్ ముందుకు వచ్చాక బైక్ అయితే ఇలా పార్కింగ్ చేసేసుకున్నాం. సో చిన్నప్పంచాల వరంగల్ ఉన్నా కానీ కుదరలే అన్నమాట, మనకు టైం దొరకట్లే గోవిందరాజు గుట్టకు వద్దామంటే. సో ఇప్పుడు ఒక వీడియో చేద్దాం, ఒక బ్లాగ్ చేద్దాం, పిచ్చిలు ఎత్తాది, కంటెంట్ ఏం లేక డైరెక్ట్గా మన దేవుడు వీడియో గుడి చూద్దామని వచ్చా గైస్. సో అలిపిరి మెట్ల బ్రో ఇవి. సో కొన్ని మెట్లు అయితే ఉన్నాయి గాయస్, తక్కువనే. ఎన్ని ఉంటారా? 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 6 9 ఒక 70-80 స్టెప్స్ అయితే ఉన్నాయి గైస్. ఎక్కేయచ్చు ఈజీగా. తిరుపతి మెట్లు ఎక్కిన వాళ్ళం ఇవో లెక్కనా చెప్పండి? అరే రారా బాబు, దేవుడు మన కోసం వెయిట్ చేస్తాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఎవరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. ఏమంటావు అజయ్? పీస్ఫుల్. అవును. ఎదురుగా అయితే మీకు దేవి థియేటర్ ఉంటుంది, ప్రస్తుతానికి నడవట్లే. లాస్ట్ మూవీ వచ్చేసి పోకిరి రిలీజ్ అప్పుడు పోయినా. సో మంచిగా అటు కపుల్స్కి అయితే బెటర్, ఇటు టెంపుల్కి వచ్చి అటు సినిమా పోయి ఇంటికి పోవచ్చు. ఏమంటారు గైస్? ఏమంటారన్నా? ఏమంటారా? చేసాం గాయస్, ఆల్మోస్ట్ ఇంకొన్నే ఉన్నాయి. చెప్పిన ఒక 100 అంతే అని. ఎప్పుడు కట్టిండో, ఎవడు కట్టిండో. ఓకే గాయస్, లెట్స్ గో. గైస్ వరంగల్లో మనకు తెలుసుగా బస్ స్టాండ్ కడుతున్నారని చెప్పి. బస్ స్టాండ్ ఇక బస్సులు ఎందుకని చెప్పి రివర్ చేశారు. చూపెట్టాలా? కోనేరు అయింది గాయస్. కోనేరు మీకు జూమ్, బ్యాక్ కెమెరా పెట్టి జూమ్ చేసి చూపెడతా. సో వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాప్. సో ఇన్సైడ్ ద టెంపుల్ గైస్. ఈ రాయన్కాలనే దేవుడు ఉండేది. సో లోపలికి వెళ్ళి దేవుడిని అయితే చూసి బయటకు వచ్చాం గైస్. ఎవరు లేరు తెలుసుగా, మా వరంగల్ వాళ్ళు అందరు బిజీగా ఉంటారు అనమాట, టెంపుల్కి రావడానికి టైం ఉండదు. సో అందుకే మేము వచ్చేసాం. చెప్పాను కదా, మన వరంగల్ బస్ స్టాండ్ తీసేసి మినీ స్విమ్మింగ్ పూల్ చేశారు. స్విమ్మింగ్ పూల్ వరంగల్ బస్ స్టాండ్. సో ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఏమంత లేదు గాయస్, ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడు బాగుంటుంది. వినయ్ ఫండింగ్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాడు గాయస్ ఇక్కడ. యా గాయస్, ఫండింగ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటే ప్రాఫిట్స్ లేవు, ఏం చేద్దాం? జాబ్ లేదు. ఫస్ట్ జాబ్ వచ్చే వరకు మన లైఫ్ టెంపుల్ చుట్టూ తిరుగుడే గాయస్. సిరీస్ టెంపుల్ వీడికి వచ్చి నిలబడరు, కింద చీమలు కొడతానాయి, జస్ట్ మిస్. సో ఎవరు లేరు గాయస్ ఇక్కడ అయితే, ప్రశాంతంగా ఉంది. ఒక తిప్పి కొడుతూ 20 మంది ఉన్నారు. అయ్యగారు బయట కూర్చేసుకొని ఆరామ్సే వరంగల్ అంతా ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యూ రావచ్చు, టైంపాస్, ఫ్రెండ్స్ తోటి రావాలి, దేవుడిని చూసుకోవాలి. కిందకు వచ్చే ప్యూర్ ఆక్సిజన్. ఏమంటావు బ్రో? ఆక్సిజన్ ప్యూర్ ఉంటుంది కదా ఇక్కడ. ఐసీయూలు ఇంకా బాగుంటుంది. అలా అయితే అందరం ఇలా ఐసీయూలో జాయిన్ అవుతాం, అక్కడైతే 100% ఆక్సిజన్ దొరుకుతుంది. లైఫ్ లో ఉండే ప్రాబ్లమ్స్ తట్టుకోలేక అజయ్ అయితే ఇందులో దూకుతా అంటున్నాడు. పోరా దూకు పోరా రీ. వాటర్ లేవా? అయినా దెబ్బలు దాకా దెబ్బ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గాయస్. అజయ్కి అయితే 2 ఎకరాలు ఉన్నాయి గాయస్. మీరు కనుక 1000 ఫాలోవర్స్, అదే 1000 సబ్స్క్రైబర్స్ చేసిలో చెప్పినా కదా గాయస్, అజయ్ గారు 1 ఎకర్ గివ్ అవే ఇస్తున్నాడు. మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ దాటితే ఏమంటావు అజయ్? చిట్టీలు రాస్తాం, అన్ని చిట్టీలలో అజయ్ పేరు రాస్తాం, తీస్తాం. సో అయిపోయింది గాయస్ గోవిందరాజు గుట్ట అయితే. లోపల చూపెట్టాయి కదా,
ఎవరు లేరు. జస్ట్ నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి ఫెస్టివల్స్ ఏమన్నా అయినప్పుడు కొంచెం ఇక్కడ హవా ఉంటుంది కావచ్చు. ఇప్పుడైతే ప్రశాంతం. ఓన్లీ ఒక ఇంత కొడితే 20-30 మంది. ఉగాది టైంలో ఉంటుంది. అజయ్ అయితే చాలా షై ఫీల్ అవుతున్నాడు మాట్లాడాలంటే, ఎందుకంటే ఒక అమ్మాయిలు వస్తున్నారు గాయస్. సో అమ్మాయిలు చేసేసరికి అందరూ తెలుసు కదా ఎట్లా అజయ్ అయితే షై అయిపోయాడు. సో వచ్చేసాం గాయస్ కిందికి. అలిపిరి మెట్లు అంటే ఓన్లీ 100 మెట్లు. అలిపిరి మెట్లు అంటారు, ఏం మెట్లు అంటారు తెలియదు కదా. సో మెట్లు అయితే దిగినాం. అలిపిరి మెట్లే గుర్తొస్తున్నాయి. మరి తిరుమల ఎఫెక్ట్ అట్లా ఉంటుంది. అసలుకే అంత ఖర్చు పెట్టి అంత కష్టపడి వ్లాగ్ చేసి పోయినాం. ఆ మాత్రం గుర్తుండదు. బూచోడు వచ్చాడు గాయస్. బూచోడు అయితే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాడు. రే వీడియో రికార్డ్ చేస్తా, నా పోలీసులకు పంపిస్తా. జై శ్రీరామ్. సో గుట్టెక్కక ముందుకు కింద మనకు ఆంజనేయం టెంపుల్ అండ్ వినాయకుడు అయితే ఉన్నాడు. రాముని టెంపుల్ అనుకుంటా. బాయ్ గాయ్స్, సేవ్ పెట్రోల్. స్లోప్ ఉంది గాయస్. వాహా, ఇంటి దాకా పోవచ్చు గాయస్ ఈ స్పీడ్ తోటి. చూడసారిగా గాయస్ బ్యాక్ సైడ్ వ్యూ టెంపుల్. నైట్ సూపర్ ఉంటుంది. మొత్తం మా వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఎవ్వడు పోయినా సరే వరంగల్ డెవలప్డ్ గాయస్. వరంగల్ డెవలప్డ్. వాటర్ ఫాల్స్ పెడతారు, డెవలప్ అంటారు. సో వచ్చేయండి గాయస్. సో మీరు కూడా గోవిందరాజు గుట్టకు వచ్చినప్పుడు మా ఇంటికి రాలేదు, పరిచయం పెంచుకోవడానికి వచ్చాం ఏంటి. సో అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. 2 acres లో 1 acre గివ్ అవే 1000 సబ్స్క్రైబర్స్ అయితే. బాయ్ గాయస్.